ఇప్పుడు రాజకీయాల్లోకి యువత రాక అనివార్యంగా మారింది. ఇక సినిమాల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ చిత్రంలోనూ కనిపించనుంది. అందుతున్న సమాచారం మేరకు జై అనే పాత్ర రావణ పేరుతో ఇందులో రాజకీయ నాయకుడిగా కనిపించనుంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ కేటాయించే ఎన్నికల గుర్తు జై లవకుశలో కనిపిస్తుంది. మిల్క్ క్యాన్ ఇందులోని ఎన్నికల గుర్తుగా తెలుస్తోంది. రాజకీయ నాయకుడిగా జై పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తారు ఈ చిత్రంలో. సమసమాజ్ పార్టీ ఎస్ఎస్పీ పేరిట ఈ మిల్క్ క్యాన్ జై లవకుశ చిత్రంలో దర్శనమిస్తోంది. అందుకే ఇప్పటికే రిలీజ్ అయిన జై పాత్ర టీజర్ లో కూడా రాజకీయ నాయకుడి గెటప్ లో మనకు జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనిపించింది. ఇక ఈ జై పాత్ర గురించి చెప్పుకునే ముందు జూనియర్ ఎన్టీఆర్ గతంలో నటించిన స్టూడెంట్ నెంబర్ 1 గుర్తు చేసుకోవాలి. అందులో స్టూడెంట్ పాత్రలో కనిపించిన జూనియర్ నేటి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తాడు. అప్పుడు చెప్పిన డైలాగ్ కు కంటిన్యూటీగా ఇందులో జై పాత్ర వచ్చి ఉండవచ్చనే సందేహాలను పరిశీలకులు వెలిబుస్తున్నారు. మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అను నేను చిత్రంలో కూడా మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జై లవకుశ చిత్రంలో జై అనే రావణ పాత్ర పొలిటికల్ సింబల్ మిల్క్ క్యాన్ అని, పార్టీ పేరు సమసమాజ్ పార్టీ అని తెలిసిన జూనియర్ ఫ్యాన్స్ ఉత్సాహంతో కేరింతలు కొడుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.